ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. హైదరాబాద్ లో 10 లక్షల సీసీ కెమెరాలు పెట్టాం. మొత్తం హోమ్ డిపార్ట్మెంట్ మనం పెట్టిన షీ టీమ్స్, మహిళల రక్షణ కోసం ఏదైతే షీ టీమ్స్ పెట్టామో బెంగళూరు నుంచి, ముంబై నుంచి, పూణే నుంచి కమిషనర్ ఆఫ్ పోలీసులు వచ్చి హైదరాబాద్ లో షీ టీమ్ ఫంక్షనింగ్ ను నేర్చుకొని వాళ్ళ రాష్ట్రాల్లో అమలు చేశారు. మన సీసీ కెమెరాలను దేశం మొత్తం కూడా అప్రిషియేట్ చేసి మనను మిగతా నగరాలు కూడా ఫాలో అయ్యే విధంగా ఈ తెలంగాణను కేసీఆర్ గారు అభివృద్ధిలో తీసుకొని పోయారు. ఇట్లా ఏ కార్యక్రమమైన రైతుల కోసం, వ్యవసాయ రంగంలో ఎట్లుండేదంటే తెలంగాణ ఒకప్పుడు మనం ఇతర రాష్ట్రాల నుంచి బియ్యం కొనుక్కొచ్చుకునే రాష్ట్రం తెలంగాణ. మనకు తెలంగాణ అంటే కరువు కాటకాలు, తెలంగాణ అంటే రైతుల ఆత్మహత్యలు, తెలంగాణ అంటే వెనుకబడ్డ ప్రాంతము, తెలంగాణ అంటే సాగునీరు కాదు తాగడానికే నీళ్లుండే అన్నటువంటి ప్రాంతం. బట్ కేసీఆర్ గారు పెద్ద ఎత్తున ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మించి పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తే తెలంగాణ హ్యాస్ బికమ్ నంబర్ 1 ఇన్ ద కంట్రీ. ఈరోజు భారతదేశంలో హైయెస్ట్ ప్యాడీ ప్రొడక్షన్ చేస్తున్న రాష్ట్రం దట్ ఈస్ తెలంగాణ. 3 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండుతుంది తెలంగాణలో. ఈరోజు మనము తెలంగాణలో పండిన వరి కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర అండ్ అదేవిధంగా తమిళనాడు, ఢిల్లీ, ఈవెన్ విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ అవుతా ఉంది. అంటే మనం తినంగా పక్కన 10 రాష్ట్రాలకు అన్నం పెట్టే ధాన్యాగారంగా తెలంగాణను మార్చిందంటే కేసీఆర్ గారు. అంటే 2014లో మా ప్రభుత్వం వచ్చినప్పుడు 68 లక్షల మెట్రిక్ టన్నులున్న వరి బై ద టైం మేము దిగిపోయేసేటప్పటికీ 2,78,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండే విధంగా తెలంగాణను మార్చాం. ఏదో మాయ చేస్తే పండదు కదా పంట. నువ్వు మంచి క్వాలిటీ పవర్ 24/7 క్వాలిటీ పవర్ ఇచ్చినాం, చెరువులు బాగు చేసినాం, ప్రాజెక్టులు పూర్తి చేసినాం, ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం, ఫర్టిలైజర్ ఇచ్చాం, బైబ్యాక్ పర్చేస్ సిస్టమ్ పెట్టాం. అట్లా ఫార్మర్ను కాపాడాలి, రైతు దేశానికి వెన్నుముక్క అని చెప్పి సపోర్ట్ చేస్తే తెలంగాణ హ్యాస్ బికమ్ నంబర్ 1 ఇన్ ద కంట్రీ. ఇలా ఎన్నో ఉన్నాయి, నేను ఎక్కువ టైం తీసుకోలేను కానీ ఇలా అనేక కార్యక్రమాల్లో ఈ రాష్ట్రాన్ని చక్కగా కేసీఆర్ గారు నడిపారు. చాలా మంది అనుమానాలన్నీ పటాపంచలైపోయినాయి. మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ 1,24,000 ఉండే ఇన్ ద ఇయర్ 2014. మేము దిగిపోయే నాటికి 2023-24లో 3,74,000 కోట్లతో ఇండియాలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో తెలంగాణ హ్యాస్ బికమ్ నంబర్ 1 ఎక్సెప్ట్ స్మాల్ స్టేట్స్ లైక్ గోవా, డయ్యూ డమన్ అట్లాంటివి తప్పితే, ఆ యూనియన్ టెరిటరీస్ తప్పితే తెలంగాణ హ్యాస్ బికమ్ నంబర్ 1 ఇన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. మన 10 ఏళ్లలో 8 రాష్ట్రాలను బైపాస్ చేస్తూ, ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క స్టేట్ ను బైపాస్ చేస్తూ వీ హ్యావ్ బికమ్ నంబర్ 1 ఇన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. GSDP growth rate we have become number 1 in the country. State owned tax revenue growth rate we have become number 1 in the country. SOTR అంటే మన రాష్ట్రం వచ్చినప్పుడు 2014-15లో our own revenue was 68,000 crores. By the time we got down it was 2,38,000 crores, అంటే more than 4 times. అంటే అలా ఈ రాష్ట్రాన్ని ఎంతో నిబద్ధతతో కేసీఆర్ గారు చక్కగా చేశారు. పవర్ హైదరాబాద్ లో దెర్ వాజ్ ఎ 4 hours పవర్ కట్. ఇండస్ట్రీస్ కు వీక్లీ 2 days 3 days పవర్ హాలిడే. బట్ ఈరోజు ఆ పరిస్థితి ఉందా బైసాబ్? రాష్ట్రంలో రైతుకైనా, హైటెక్ సిటీలో కూకట్పల్లిలో ఉండే మీకైనా అందరికీ క్వాలిటీ పవర్ ఇచ్చారు కేసీఆర్. 24/7 పవర్ ఇచ్చారు. అంతకుముందు అయితే అసలు రైతులకు 6 గంటలు వచ్చేది కాదు. గ్రామాల్లో అయితే ఉదయం డే అంతా కరెంట్ ఉండేదే కాదు. జిల్లాల్లో అయితే 6 గంటలు పవర్ కట్ ఉండేది. హైదరాబాద్ లో 4 గంటల పవర్ కట్ ఉండేది. అసలు ఈరోజు ఎక్కడన్నా పవర్ కట్ ఉందా అని నేను అడుగుతా ఉన్నా. అది కూడా దాని వెనుక దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్